హైదరాబాద్ మాదాపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిందితుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ రాజేష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. 304A, 337, 279 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. రాజేష్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు బ్లడ్ శాంపిల్స్ ను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. ప్రమాద సమయంలో రాజేష్ మద్యం తాగాడా లేదా అనే విచారణ చేస్తున్నారు. ప్రమాదంలో చనిపోయిన శ్రీనివాస్ గత 10 ఏళ్లుగా మాదాపూర్లో పాల వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. తీవ్రంగా గాయపడ్డ వీరరాఘవ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. హైదరాబాద్ మాదాపూర్ పిఎస్ పరిధిలో ఉదయం ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున రోడ్డుపై పాలమ్ముతున్న వారిపైకి వేగంగా ఒక కారు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు, మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. కార్ డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాదాపూర్ పిఎస్ పరిధిలో ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒక పాలమ్ముకునే వ్యక్తి చనిపోవడంతో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలై అతను ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. సో ఇటు మాదాపూర్ ఇటు పిల్లర్ నంబర్ 17-16 దగ్గర ఇది మాదాపూర్ పిఎస్ పక్కనే ఉంటుంది. సో ఇక్కడ ఒక వ్యక్తి ఇటు పాల వ్యాన్లో పాలు అమ్ముకుంటూ అతను అన్లోడింగ్ చేస్తున్నాడు. పాల ప్యాకెట్లు తెచ్చి అన్లోడ్ చేసి కింద పక్కన ఉన్న షాప్లో వేస్తున్నాడు. సో ఆ వెహికల్ కూడా పక్కనే సైడ్కి పెట్టుకున్నాడు. సో ఆ టైంలో ప్రస్తుతం మనం చూస్తున్న కియా కార్నివాల్ కార్లో ఓ వ్యక్తి హెవీ స్పీడ్లో వచ్చి సైడ్కు ఆ పాలు అమ్ముకుంటున్న వ్యక్తి ఎవరైతే ఆ పాల ప్యాకెట్లను అన్లోడ్ చేస్తున్నాడో ఆ వ్యక్తిని ఆ వెహికల్ని గుద్దడంతో ఆ వ్యక్తి అక్కడ ఎగిరిపడి శ్రీనివాస్ అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. అతను చనిపోవడమే కాకుండా అందులో డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అతను ప్రజెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. అతని సిచ్యువేషన్ కూడా డేంజర్గా ఉంది. కాకపోతే ఈ కార్నివాల్ కారు ఎవరైతే వ్యక్తి హై స్పీడ్లో వచ్చి గుద్దాడో అతడు మాత్రం సేఫ్గా ఉన్నాడు. ఎందుకంటే ఈ కారులో ఉన్న ఇటు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వడంతో అతనికి పెద్దగా దెబ్బలేం తగలలేదు. ఇక మరోవైపు ఈ కారు అంటే ఈ గుద్దిన సిచ్యువేషన్ చూస్తే కారు ఆల్మోస్ట్ 120 స్పీడ్లో వచ్చినట్టు ప్రస్తుతానికి పోలీసులు అయితే చెప్తున్నారు. సో ఎర్లీ మార్నింగ్ 4:30 ఆ టైంలో కాబట్టి ఎక్కువగా ట్రాఫిక్ ఉండదు. ఆ టైంలోనే ఇతడు హెవీ స్పీడ్లో రావడం, అలాగే దీంతో పాటు పక్కనే ఉన్న ఈ వెహికల్ని గుద్దడం తోటి ఈ యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని పోలీసులు ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఇది పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది. సో పొద్దున మార్నింగ్ టైంలో ఇటు ఎలాంటి రష్ ఉండదు. సో ఆ టైంలో ఒకేసారి ఇంత పెద్ద యాక్సిడెంట్ కావడంతో హెవీ సౌండ్ రావడంతో పిఎస్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఏమో జరిగిందని చూసే వరకు వ్యక్తి చనిపోయి ఉన్నాడు. మరో వ్యక్తి తీవ్ర గాయాల పాలు అవడంతో ఈ కారు నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తిని ఇతను చనిపోయిన వ్యక్తిని అతని డెడ్ బాడీని గాంధీకి పోస్ట్ మార్టం కోసం పంపించారు. ఇక ఎవరైతే ఈ డ్రైవింగ్ సీట్లో ఇక్కడ కూర్చున్న వ్యక్తికి హెడ్ ఇంజురీ అయింది. సో అతన్ని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించారు. యాక్చువల్గా ఇదే కార్లో ఇదే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ వెహికల్లో ఈ టాటా ఏస్ వెహికల్లోనే ఇటు పాలు, పెరుగు, ఇటు బేకరీకి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా అతను తీసుకొచ్చి ఇక్కడ పక్కనున్న కిరాణా షాపులు అన్నిటి కూడా వేస్తాడు. శ్రీనివాస్ అనే వ్యక్తి అతను లాస్ట్ 10 yearsగా ఇదే వర్క్ చేస్తున్నాడు. సో అతను ఇక్కడ పక్కన ఉన్న మహేంద్ర హిల్స్లో ఉంటాడని ఇక్కడ పోలీసులు చెప్తున్నారు. సో లాస్ట్ 10 years నుంచి అతను ఎర్లీ మార్నింగ్ రోజు 4 o'clock వచ్చి ఇక్కడ ఈ మాదాపూర్ చుట్టుపక్కల ఉన్న అన్ని కిరాణా షాపుల్లో ఇటు పాల ప్యాకెట్లు వేస్తూ ఉంటాడు అని చెప్తున్నారు. సో ఈ రోజు కూడా సేమ్ అదే టైంలో అతను పాల ప్యాకెట్లు ఈ వెహికల్ నుంచి తీసి కిరాణా షాప్కి ఇస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ ఇది రోడ్డు పక్కన సైడ్కి పెట్టుకున్నారు. సో వెనకాల నుంచి డైరెక్ట్ వచ్చి కియా కార్నివాల్ కారు ఇక్కడ గుద్దింది. గుద్దడంతో ఇది ఆగకుండా ముందుకెళ్ళి ముందు ఉన్న అక్కడ ఉన్న ఒక గోడ గుద్దుకోవడంతో ఈ వెహికల్ కూడా డ్యామేజ్ అయింది. సో దీన్ని బట్టి చూస్తే మనకు ఎంత హెవీ స్పీడ్లో వచ్చి ఆ వ్యక్తి ఈ వెహికల్ గుద్దిండో మనకు అర్థమైపోతుంది. సో ఈ యాక్సిడెంట్లో ఒక శ్రీనివాస్ అనే వ్యక్తి చనిపోగా మరో వ్యక్తి కూడా అతనికి తీవ్ర గాయాలయ్యాయి, హెడ్ ఇంజరీ కూడా అయింది. అతని సిచ్యువేషన్ కూడా ప్రస్తుతానికి క్రిటికల్గా ఉందని అటు హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ చెప్తున్నారు. మరోవైపు ఈ ఇష్యూకి సంబంధించి మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరోవైపు ఈ వ్యక్తి ఎవరైతే ఈ కార్ నడిపి యాక్సిడెంట్ చేశాడో అతడు డ్రంకన్ పొజిషన్లో ఉన్నట్లయితే పోలీసులు అనుమానిస్తున్నారు. అఫీషియల్గా ఇంకా చెప్పట్లేదు, కానీ అనఫీషియల్గా అయితే అతను డ్రంకన్ పొజిషన్లో ఉన్నాడని పోలీసులు చెప్తున్నారు. ఇక మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సదానందం, V6 న్యూస్, మాదాపూర్.